గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడు టీడీపీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కార్లు, ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. ప్రసాదంపాడులోని టీడీపీ నేత సరసయ్య సొంత స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే రాత్రి అక్కడ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశాన్ని యార్లగడ్డ వెంకట్రావు నిర్వహించారు. సభ విజయవంతం అవ్వటం చూసి ఓర్వలేకే దాడి చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. రాత్రి 3 గంటల సమయంలో బండరాళ్లతో, ఇనుపరాళ్లతో కార్లు, సామాగ్రి పగలగొట్టారని టీడీపీ నేతలు చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, దాడికి గల కారణాలు అలాగే ఎవరు చేశారని అనుకుంటున్నారు? ధనలక్ష్మి, గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడులో నిన్న రాత్రి టీడీపీ విస్తృత స్థాయి సమావేశం గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి జరిగింది. దీనికి ఏదైతే మాజీ మంత్రులు కూడా హాజరయ్యారు, భారీ ఎత్తున చాలా గ్రాండ్ గా నిర్వహించారు. యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత యాక్టివిటీస్ అయితే పెరిగినాయి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రసాదంపాడు విజయవాడ రూరల్ మండలం ఉంటుంది. అక్కడ ఒక నరసయ్య అనే వ్యక్తి ప్రైవేటు స్థలాన్ని పార్టీకి ఇచ్చారు. ఆయన పార్టీ కార్యకర్తగా ఉన్నారు. దాంట్లో నిన్న జరిగిన మీటింగ్ జరిగింది. రాత్రి తెల్లవారుజామున 3 గంటలకి వారైతే రాళ్లు, కర్రలతో అక్కడ ఉన్న కార్లు కావచ్చు, ఫర్నిచర్ ని పగలగొట్టారు. దీనిపై టీడీపీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా గన్నవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. అప్పుడు పరిస్థితుల్లో చంద్రబాబు కూడా వెళ్లి దాన్ని విజిట్ చేశారు. కానీ ఈ రోజు విజయవాడ రూరల్ మండలంలో ప్రసాదంపాడులో కూడా ఇదే విధమైన దాడి చేస్తున్నారు. దీని అందరికీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కారణమని టీడీపీ ఆరోపిస్తుంది. గతంలో కూడా ఏదైతే రోజు రోజుకి అధికార పార్టీ ఆగడాలు ఎక్కువైపోయాయి. గతంలో పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ రోజు మండల స్థాయికి కూడా వచ్చేసి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో టీడీపీ ధ్వజమెత్తుంది. ఎవరైతే బాధ్యులు అయ్యారో వారందరిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే నిన్న సీసీ కెమెరాలో కూడా స్పష్టంగా రికార్డ్ అయింది. ఎవరైతే 2 వ్యక్తులు బైక్ మీద వచ్చారో అక్కడ రాళ్లు తీసుకుని దాడి చేసిన ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా కొంత అప్రమత్తమైంది. ఏదైతే ఈ నియోజకవర్గం మొత్తం కూడా సిటీలో కొంత ఒక మండలం, రూరల్ మండలం ఉంటుంది. ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇన్ఛార్జిగా ఉన్న నేతలందరినీ కూడా సంయమనం పాటించమని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ దీని వెనక వల్లభనేని వంశీ హస్తం ఉంది. పోలీసులు చర్యలు తీసుకోవాలని నేతలైతే డిమాండ్ చేస్తున్నారు. ఆ 2 వ్యక్తుల్ని మరి అదుపులోకి తీసుకోవడం జరిగిందా? పోలీసులకు అసలు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? దానికి సంబంధించి ఏం తెలుస్తోంది? అంటే ఇప్పుడు వరకు కూడా పార్టీ నేతలంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. తర్వాత ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. ఇప్పుడు వరకు అయితే ఫిర్యాదు చేయలేదు. మరి కాసేపట్లో యార్లగడ్డ వెంకట్రావు కూడా ఆ ప్లేస్ కు వెళ్తారు. అక్కడి నుంచి పోలీసులకి ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పార్టీ ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి కూడా ఈ సమాచారాన్ని చేరవేశారు. ఎందుకంటే గతంలో కూడా టీడీపీ కార్యాలయం గన్నవరంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలపై దాడులు జరిగాయి. అనంతరం హత్యానేర కేసులు కూడా టీడీపీ నేతల పట్టాభి కావచ్చు, పలువురు నేతలపై ఆనాడు నమోదయ్యాయి. చంద్రబాబు సైతం పార్టీ కార్యాలయాన్ని కూడా ఆయన చూసి వచ్చారు. ఆ రోజు కూడా అంత వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. ఈ విధమైన రౌడీజం చేస్తే సహించనని చంద్రబాబు ఆనాడు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరలా ఇటువంటి ఘటన జరగడం టీడీపీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ అంశాన్ని పార్టీ నేతలంతా కూడా చర్చిస్తున్నారు. అవసరమైతే కృష్ణా జిల్లా నేతలంతా ఇప్పుడు అక్కడికి వెళ్లి ఏదైతే పోలీసులు ఫిర్యాదు కావచ్చు, నిరసన ఏదైనా తెలిపే అవకాశం కనిపిస్తుంది. రవిచంద్, పార్టీ అధిష్టానానికి తెలిసిందా? చంద్రబాబు దాకా ఈ విషయం తెలిసిందా? ఆయన ఏమైనా రియాక్ట్ అయ్యారా ఇటువంటి దాడిపై? అంటే చంద్రబాబు దృష్టికి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే తీసుకెళ్లారు. ఆయన ఇంకా దీనిపై స్పందించలేదు. నేతలందరితో కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కృష్ణా జిల్లా నేతలు, ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలందరికీ అయితే ప్రస్తుతానికి సమాచారం వచ్చింది. ఎందుకంటే తెల్లవారుజామున 3 గంటలకి ఈ ఘటన జరిగింది. పొద్దున్నే లెగిచి చూసేపాటికి ఈ విధంగా ధ్వంసం అయిన ఏదైతే కార్లు అన్నింటిని చూశారో, నరసయ్య అనే ఏదైతే ఇంటి యజమాని ఉన్నారో ఎమ్మటే పార్టీ నాయకుల దృష్టిలో ఈ అంశాన్ని పెట్టారు. టీడీపీ అధినేతకు కూడా కొద్దిసేపటి క్రితం ఈ సమాచారం అందింది. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలంతా కూడా దీనిపై కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ నేతలను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇటువంటి దాడులు ఎమ్మెల్యే వంశీమోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పి టీడీపీ నేత అంతా మండిపడుతూ ఉన్నారు. ధనలక్ష్మి, రవిచంద్, ప్రస్తుతం అక్కడికి ఎవరెవరు రాబోతున్నారు? టీడీపీ నేతలు ఎవరెవరు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నారు? అంటే ప్రస్తుతానికి యార్లగడ్డ వెంకట్రావు ఇన్ఛార్జి అక్కడికి మరి కాసేపట్లో వస్తారు. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన జరిగినప్పుడు, నిన్న ఏదైతే కార్యక్రమం జరిగిందో అక్కడ కొల్లు రవీంద్ర మాజీ మంత్రి వచ్చి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ముద్రపోయిన వెంకటేశ్వరరావు న్యూజివీడ్ ఇన్ఛార్జిగా ఉన్నారు టీడీపీ. వారిద్దరు కూడా నిన్న
ఆ మీటింగ్ లో మాట్లాడారు. అక్కడ ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయలేదు. అయినప్పటికీ కావాలనే దాడి చేశారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న నేతలందరూ కూడా ప్రస్తుతానికి అక్కడికి వచ్చి తదాత పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారం వాళ్ళు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏ విధంగా ముందుకు పోవాలి, ఈ అంశాన్ని ఏ స్థాయిలో తీసుకువెళ్లాలనేది ఒక పార్టీ డైరెక్షన్ కోసం అయితే జిల్లా యంత్రాంగం అయితే వెయిట్ చేస్తుంది. మరి కాసేపట్లో జిల్లా యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్.